కొత్తగా తెనాలి పట్టణ గౌడ సంఘ కార్యవర్గాన్ని నియమించడం జరిగింది. తెనాలి పట్టణ గౌడ సంఘ అధ్యక్షులుగా శ్రీ బెల్లంకొండ సురేష్ గారిని యువకుల్ని ఎన్నిక చేయడం జరిగింది. వారి సేవలు ఇదివరకే మాకు సెక్రటరీగా 2 సార్లు అందించారు. ఈసారి ప్రెసిడెంట్గా వారి సేవలు అందిస్తూ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తారని మేము ఆశించడం జరుగుతుంది. తెనాలి పట్టణ సెక్రటరీగా శ్రీ కంచెర్ల బాబురావు గారిని నియమించడం జరిగింది. మరియు కోశాధికారిగా శ్రీ చెన్ను సురేష్ గారిని నియమించడం జరిగింది. మరియు తెనాలి పట్టణానికి డివిజన్కి క్రమశిక్షణా సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షులుగా శ్రీ చెన్ను శ్రీనివాసరావు గారు పసిగారిని నియమించడం జరిగింది. ఆ సంఘ క్రమశిక్షణా సంఘానికి సభ్యులుగా మిగతా 4గురిని నియమించడం జరిగింది. శ్రీ వాకా సాంబశివరావు గారు, శ్రీ తుల్లూరు మాధవరావు గారు, శ్రీ కేసర సోములు గారు, శ్రీ వాకా ఆదినారాయణ గారు క్రమశిక్షణా సంఘ సభ్యులుగా నియమించడం జరిగింది. తెనాలి పట్టణంలో సంఘాన్ని క్రమశిక్షణతో నడిపించడానికి వీళ్ళంతా దిశ నిర్దేశం చేస్తారని ఆశించడం జరుగుతుంది. మరియు తెనాలి నియోజకవర్గానికి యూత్ అండ్ డైనమిక్ మరియు జగడగొండపాలెం ప్రస్తుత సర్పంచ్ శ్రీ కుంభం బాలాజీ గారిని నియమించడం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గంలో మొత్తం కమిటీలు వేసి గౌడ సంఘాన్ని వారు ముందుకు నడుపుతారని ఆశించడం జరుగుతుంది. ఈరోజు తెనాలి పట్టణ తెనాలి నియోజకవర్గ గౌడ సంఘం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి అందులో మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేసి ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి పిలవడం చాలా సంతోషించదగ్గ విషయం. నూతనంగా ఎన్నికలైన ప్రెసిడెంట్లు అదేవిధంగా వాళ్ళ టీం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘం యొక్క ఆశయాలైన గౌడుల మధ్య ఐక్యత, అదేవిధంగా విద్యా అభివృద్ధి కోసం గౌడులందరూ కూడా విద్యా అభివృద్ధి కోసం ఏర్పాటు చేయడం, అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే కల్లుగీత కార్మికులు ఈ వృత్తిలో ఉన్నారో వాళ్ళందరికీ వెన్నుదన్నుగా ఉండటం, అదేవిధంగా రాజకీయంగా సామాజికంగా మనకు రావాల్సిన వాటాని వచ్చే విధంగా చేయడం, అదేవిధంగా మహిళా సాధికారికత సాధించడం, ఇలాంటి కార్యక్రమాల్లో ఈ యొక్క సంఘం ముందుండి. నా పేరు కుంభం బాలాజీ, జగడగొండపాల సర్పంచ్ని. ఈ రోజున మేము ఇక్కడ గౌడ సంఘం ఆఫీసులో ప్రతి ఒక్కరు సమావేశం ఏర్పడ్డాము. మన రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వాకా రాంగోపాల్ గౌడ్ గారు, అదేవిధంగా గుంటూరు జిల్లా అధ్యక్షులు తుల్లూరు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున తెనాలి నియోజకవర్గంలో కమిటీలు ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా గౌడ సంఘం తరఫున నన్ను నియోజకవర్గ కన్వీనర్గా ఎన్నుకోబడింది. నేను అందరికీ ఇదే సమాముఖంగా ఏంటంటే చెప్పేది, మన తెనాలి నియోజకవర్గంలో గౌడ సంఘీయులందరినీ కూడా ముందుండి ఒక తాటి మీదకి వచ్చి వారికి ఎటువంటి ఆర్థికంగా కానీ ఏదైనా సరే స్థిరపడేటట్టుగా నా వంతు కృషి చేసి సంఘం తరపున వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా సరే ముందుండి నడిపిస్తామని, అదేవిధంగా తెనాలి నియోజకవర్గంలో ఏ ఊర్లో అయినా సరే ఎటువంటి ఇబ్బంది అయినా సరే మన సంఘీయులకు ఇబ్బంది అయితే మన గౌడ సంఘం ఆఫీసు బస్టాండ్ దగ్గర ఉన్న బాలాజీ గార్డెన్ గౌడ సంఘం ఆఫీస్ దగ్గర ప్రతి ఒక్కరు కూడా వచ్చి తమ సమస్యలను చెప్పొచ్చు. మా వంతుగా మేము వారికి